ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారో వారి పబ్బం గడుపుకోవడం కోసం, వారి ఉనికి చాటుకోవడం కోసం ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో ఏదో విధంగా ముందుకు పోవాలి కాబట్టి లేనిపోని అబండాలు వేసి మీకు లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఈసారి 3500 ఇండ్లు మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక గ్రామంలో 100 మంది ఎలిజిబుల్ ఉంటే ఈసారి 25 వచ్చినాయి అనుకోండి. రెండో దశలో మళ్ళీ 25 వస్తాయి, మూడో దశలో వస్తాయి, అట్లా 4 సార్లు 5 సార్లు వస్తాయి. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ మొత్తానికి ఈ 5 సంవత్సరాల లోపు కంప్లీట్ చేస్తామని మనం ముందు నుంచే చెప్తున్నాం. ఉన్న 100 మందికి ఒకేసారి కంప్లీట్ చేయాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. రెండో దశలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పేసి శిలాపలకాలు వేసి కనీసం వాటి పునాదులు కూడా తీయని చరిత్ర వాళ్ళది. రెండోసారి సర్పంచ్ ఎమ్మెల్యేగా గెలిచిన రసమై ఎట్టి పరిస్థితుల్లో బేగంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పేసి మాటిచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచులను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని వాళ్ళ లబ్ధి కోసం ఏదైతే ఆ టెండర్ ఉందో 25 వసతి గృహాలు వాటిని రద్దు చేసి పేద ప్రజలకు ఇల్లు రాకుండా చేసింది రసమే. అదే గ్రామంలో ఇవాళ 25 లబ్ధిదారులకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. రసమై నువ్వు ఇయ్యలేదు, మేము ఇచ్చి చూపించాం ఈరోజు.